Please do subscribe to Prajabheri News Channel. జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు మన హనుమాన్ జయంత్యోత్సవ సందర్భంగా ఈరోజు మన హిందూ ప్రజలు కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న మన హనుమంతు కోసం ఈరోజు కంటేశ్వర్ నుండి మరియు ఆర్ఆర్ చౌరస్తా రాజమండ్రి చౌరస్తా వరకు ఈ ర్యాలీ జరుగుతున్న శుభ సందర్భంగా ఇక్కడ కంటేశ్వర్లో కొద్ది సేపట్లో ఇక్కడ ర్యాలీ ప్రారంభోత్సవం కాబోతున్నది. దానికి మన యొక్క హనుమాన్ దీక్ష స్వాములే కాకుండా మన యొక్క హిందువుల్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరులు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్. అందరికీ జై శ్రీరామ్. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమము మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నది. ఉరకలెత్తే యువకులారా, భరతమాత పిలుస్తున్నది, తల్లి రండి. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ఈ యొక్క కార్యక్రమం దృష్ట్యా మన ఇందూరు నగరం పురవీధులు మొత్తము కాషాయ తోరణాలతోటి, కాషాయ జెండాలతోటి మొత్తం నిండిపోయినది. ఎక్కడ చూసినా కాషాయమే కనిపిస్తున్నది. యువకులందరూ జై బజరంగ్ బలి అనే ఒక నినాదంతో అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. హిందూ నగరంలో ఉన్న జిల్లా వ్యాప్తంగా ఉన్న పరు ప్రముఖులు, హిందూ నాయకులు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. మరి కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క అంగరంగ వైభవంగా ఈ యొక్క భారీ ర్యాలీ ప్రారంభం కాబోతున్నది. కాబట్టి యువకులారా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం పొందగలరు. అదేవిధంగా ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యువకులారా, పెద్దలు అందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, తొందరలోనే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. కావున అందరూ వేలాదిగా తరలిరండి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో బజరంగ్ బలి की జై బోలో బజరంగ్ బలి की భారత్ మాతా की జై. मातृशक्ति से हूँ। हर साल की तरह इस साल भी हम हनुमान जयंती के उत्सव को बहुत धूमधाम से मनाते हैं और ये हमारी हिंदू सभ्यता और का प्रतीक है। और मैं चाहती हूँ कि जितनी महिला इस प्रथा में जुड़े उतना ही हमारे लिए अच्छा है, क्योंकि हिंदू एकता का प्रतीक है। और सभी हम विश्व हिंदू परिषद का परिवार इस तैयारी में बहुत दिनों से जुटे थे, जो आज सफल होने जा रही है। भारत माता की जय। గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు మరొక ఈ తరమే కాదు, రాబోయే తరాలు కూడా నిర్వహించాలని జయంతి పురస్కరించుకొని శ్రీ నీలకంఠేశ్వర సంక్షేమ సంఘం వారు ప్రతి సంవత్సరం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఆలయంలో అతిపెద్ద పురాతన ఆలయము ఈ నీలకంఠేశ్వర ఆలయంలో ప్రతి హనుమాన్ జయంతి రోజు అన్నసత్రం జరుగుకోబడుతుంది. ఇది గ్రామ ప్రజలందరూ కలిసి ఇప్పుడు సిద్ధిగా చేంజ్ అయింది. కానీ ఇది ఒకప్పుడు గ్రామంగా ఉండే ఆ గ్రామ ప్రజలు పెద్దలను పూజాల్సిన అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు
ప్రతి సంవత్సరం వెళ్ళాలి కదా, చాలా గొప్ప బ్రహ్మాండంగా నడుస్తుంది.